నమస్తే పెద్ద, మీ పేరు? భాస్కర్రావు. ఏం చేస్తా ఉంటారు? ఏమి చేయను. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వయసు? వయసు 69. 69. ఎట్లుంది ఇప్పుడు పింఛన్? కరెక్ట్ మనకు నెల నెల ఇస్తున్నారా లేదంటే ఆపుతున్నారా? ఇస్తున్నారు. మనకు ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీ వద్ద అధికారంలో. ఎందుకు టీడీపీ? ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాయి. ఎలాంటి పనులు మనకు చేశారు? అన్ని పనులు చేసిండు బాగానే. అమరావతి వెళ్ళారా రాజధానికి? రాజధానికి పోలా, పోలవరం పోయా. పోలవరం ఎట్లుంది? బాగుంది. పోలవరం పూర్తి అవ్వాలి అంటే మళ్ళీ బాబు గారి వల్ల సాధ్యమవుతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం? జగన్ వస్తే ఆగిపోద్ది ఆడదాన్ని. మామూలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కదా, దానివల్ల నష్టం. వాడు గెలిస్తే మన కాడి కింద లెక్క. అది దాని నిర్ణయం. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారు అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది అసలు? ఇదంతా వాడు వచ్చినా ఇంటికి కూడా వడదాడు. అది అసలు ఎవరు. మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది. కేంద్రంలో ఏ పార్టీ రావాలి? కేంద్రంలో ఆయన రావాలి, రాహుల్ గాంధీ. కాంగ్రెస్ రావాలంటారు. అంటే ఒకప్పుడు మనల్ని విడగొట్టిన పార్టీ అదే కదా, మళ్ళీ అది వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం, గ్యారంటీకి ఇస్తారు. మొదటి సంతకం అది అంటాడు చంద్రబాబు. అమ్మ నమస్తే అమ్మా, మీ పేరు? సిహెచ్ అక్కమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లుంది ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది? మాకు బాగానే ఉందండి. ఇక్కడ పింఛన్లు కానీ అవన్నీ అందుతున్నాయా? మీరు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారమ్మా? పశువు కుంకుమ కింద డబ్బులు వచ్చాయి? వచ్చినాయి. కొద్దిమంది అనడం ఏంటంటే పింఛన్లు రాలేదు, కేవలం పార్టీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అది గిట్టనోళ్ళు అనుకోవటమేనండి. ఇదంతా ఎందుకు ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు. దానికి ఎవరు చెప్పేది ఏముంది? అది ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మనం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకో? గారే రావాలని ఉందండి. బాబు గారు ఎందుకండి? ఎందుకు మాకు ఇష్టం బాబు గారే. అంటే ఇప్పుడు నమ్మకం ఉందా ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది? అమరావతి వెళ్ళారమ్మా? అమరావతికి వెళ్ళి వచ్చారా? పోలవరంకి వెళ్ళలా. మా ఇంట్లో ఆయన వెళ్ళారు. ఎట్లా ఉందన్నారు? బాగుందన్నారు. బాగానే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొద్దిమంది అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? సరే, దాన్ని ఎవరు చెప్పలేరు కండి. ఎవరు అదృష్టం ఎవరికి వస్తుంది? మన పక్క రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే నిజంగానే చూడడానికి అట్లుందా? ఏమోనండి, తెలియదు మనకి. మొత్తం మీద మీరైతే మాత్రం మళ్ళీ టీడీపీనే రావాలంటారు. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ లోకల్గా ఏ పార్టీ వాళ్ళకి గెలవాలంటారు? లోకల్గా బాబు గారే వస్తారండి. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా పెన్షన్లు వస్తూ ఉన్నాయి? టయానికి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి పరిపాలన చూసారు కదా, ఎట్లా అనిపించింది? బాగుందా? బాగానే ఉందండి. మీరు ఏమన్నా టీడీపీ హయాంలో లబ్ధి పొందారా? మీరు ఏమొచ్చినాయి మీకు? మాకు మొన్న 3,000 ఇచ్చిన, 3,500 ఇచ్చారు. हिंदी में बोले? 3,500 आए परसों, उसका वाले 2,500 आए. वो आते थे. अच्छा है ना टीडीपी के प्रभुत्व? अच्छा है सबको. बच्चे हमारे చంద్రబాబు काम अच्छा है जी. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటా ఉన్నారు? మాదే చంద్రబాబు గారు అండి. చంద్రబాబు గారు ఎందుకు కావాలి? మాకు బాగా కళ చేస్తుందని, అది అందుకని. ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు 2,000 రూపాయలు, 500, 1,000 రూపాయల నోటు తీసేశారు. తర్వాత 2,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే కోటీశ్వరుని ఇంకా తొందరగా దాచుకోవడానికి వీళ్ళు ఉండేటట్టు చేసినట్టే కానీ ప్రజలకు ఉపయోగపడి చేసినట్టు కాదుగా. ఇప్పుడు 500, 2,000, 1,000 దాచుకోవడానికి తేలిక ఉంటుందని చెప్పి తీసేసిండు. మరి 2,000 ఇంకా తేలిక ఉండగా దాచుకోవడానికి 500 రూపాయల కట్టలు 4 కట్టలు అయితే ఇది 1 కట్టేది సరిపోద్ది కదా. మరి అది ప్రజలకు ఉపయోగపడి చేసినట్టయితే ఆయన. మళ్ళీ ఇప్పుడు మన కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం ఉందా? కాంగ్రెస్ వస్తే ఇస్తుందని. అది ఎందుకంటే ఇన్ని మాటలు పడదు, ఇవ్వక తప్పదు, ఇది ఇవ్వాలి. ఇది ఎట్లా మన నాశనం చేసింది ప్రజల్ని. కాంగ్రెస్ వస్తేనే మంచిది. ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ రావాలి? ప్రస్తుతం అయితే తెలుగుదేశం అంటున్నారు ఎక్కువ శాతం. తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరు చెప్పే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా మీకు? నమ్మకం అంటే పర్వాలేదు. మరి చివరికి వచ్చాక ఏ పార్టీకి ఎవరు డబ్బులు ఎక్కువ మేపుతారో ఎవరు చేస్తారో తెలియదు.